బ్రేకింగ్ లో చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని కోట్ల రూపాయలు వసూలు చేసిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు 40 మంది బాధిత కుటుంబాలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నా చాలు. పేరు స్వప్న చీకోటి. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ రిలేటెడ్ ఇష్యూ, ఆ బిల్డర్ ఇష్యూ ఏంటంటే 2022లో మేము నలుగురం కలిసి, మా సిస్టర్స్ మా బ్రదర్స్ కలిసి నలుగురము 1,60,00,000 కట్టినామండి. ఆయన 2 ఇయర్స్లోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసి మీకు 2024 వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తామని అన్నాడు. ఎట్లా 2 ఇయర్స్లోనే ఎట్లా కంప్లీట్ చేస్తారు అని అడిగితే, ఇప్పుడు మెట్రో పిల్లర్ కాన్సెప్ట్ ఎట్లుందో అట్లనే మేము ఫాస్ట్గా చేయడానికి ఆ పిల్లర్ సిస్టమే అట్లనే ఫాలో అవుతాం సార్ అని వీడియోలు చాలా చూపించిండు. ఆ డాక్యుమెంట్స్ కూడా చూపించిండు, కానీ ఈ డాక్యుమెంట్స్ ఎంతవరకు ప్రాపర్ కాదు అనేది వ్యాలిడిటీ మాకు కూడా 100% తెలియదండి. లాస్ట్ ఫ్రైడే వాడిని రిమైండ్ చేసిండు, కోర్టుకు పెట్టిండు. అది ఎంతవరకు పోతుంది, దానిలో ఇంకా వీడు ఒక్కడే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మెంబర్స్. 6 నుంచి 8 మంది వరకు ఉన్నారు. వాళ్ళని ఎందుకు రిమైండ్ చేయాలని అడగడానికి తీసుకొచ్చాము. సో లేదండి 100% చేస్తాం, అది చేస్తాం, అది కూడా వీడికి ఇంకా ఏంది అన్నది తెలియదు కదా, కోర్టుకి అయితే మనం తీసుకొచ్చాము. ఇంకా ఇక్కడ కేసు కోర్టులో నడుస్తున్నాను. నేను మొన్ననే మండే రోజే అప్లై అయిపోయాను కోర్టుకి. చూస్తున్నాం. రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని కోట్ల రూపాయలు వసూలు చేసిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్గా ఈ ఘటన నేపథ్యం ఏంటి? అసలు ఎంతమంది వరకు కూడా ఎన్ని కోట్ల రూపాయల వరకు లాస్ అయి ఉంటారు? ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు ఈ ఇష్యూ మీద? ఫ్రీ లాంచ్ ఆఫర్లతో భారీ మోసం కూడా జరిగింది. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ రెడ్డి ఒక కోట్లాది రూపాయలు వసూలు కూడా చేశారు. 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పూర్తిగా ఈ యొక్క కస్టమర్లను మోసం చేశారు. అయితే ప్రధానంగా మాత్రము దాదాపు 100 కోట్ల రూపాయలు మోసం చేసి దాని తర్వాత కేసులు కూడా చేశారు. దీనిపైన బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూస్తే సరూర్ నగర్, బోడుప్పల్, గడ్డి అన్నారంలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టుగా దీనికి సంబంధించి పెద్ద ఫ్రీ లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించారు. దీంతో బాధితులు నిజమే అనుకొని కూడా 100 కోట్ల రూపాయలు కూడా చెల్లించిన నేపథ్యంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇటు పనులు కాకపోవడం, అయితే తాము మోసపోయామని చెప్పి కూడా గ్రహించిన బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒక కేసు కూడా నమోదు చేసుకుని కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ ఒక బాధితులకు సంబంధించి పూర్తిగా ఓరోరు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించడం వాటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. మొత్తానికి ఒక ఫ్రీ లాంచ్ పేరుతో మరోసారి ఒక రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మోసాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో మాత్రము ఎవరు కూడా మోసపోవచ్చు. ఇలాంటి ఫ్రీ లాంచ్ ఆఫర్లకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు శ్రీకాంత్ తో పాటు ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వారిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసి వారిని కూడా అదుపులోకి తీసుకుని దాని తర్వాత ఈ యొక్క మనీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, దాని తర్వాత పూర్తిగా బాధ్యులకు ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపైన కూడా పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ప్రజెంట్ మాత్రం శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. బ్యాంక్